గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మహాదేవ శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారాలు మీకు అందజేసేటువంటి పరిస్థితిలో భాగంగా మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మంగళవారము మీకు ఒక అత్యంత అద్భుతమైనటువంటి రోజు. ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కానీ, ఎర్ర కందులను దానం చేస్తూ ఉన్న ప్రతి మంగళవారము క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ కందిపప్పు కానీ, కందులను కానీ, ఎరుపు రంగులో ఉండే గుండు పప్పు అది కానీ, లేదా కందిపప్పు అయిన ఆల్సో దానంగా ఇస్తూ ఉండడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఖచ్చితంగా. కూడా వృశ్చిక రాశి అనగానే మీకు కూడా 2025లో చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు. మనీ రిలేటెడ్ కానీ, ఏదో అక్కరుండి ఒక 10,000 అప్పు చేస్తే ఆ 10,000 ఇచ్చినవాడు 15,000 అప్పు రాసి పెట్టడు. లేదా మామ ఒక 10,000 20,000 అప్పు ఇప్పిరా బాబు అంటే సరే రా అని చెప్పి వీని పేరు చెప్పి వాడు 35,000 తీసుకొచ్చి మీకు 25,000 ఇచ్చి వాడు 10,000 చంపుకొని పోవు. నా అప్పు కడతా అని చెప్పి నిజాయితీగా అక్కడికి పోతే నేను 35,000 ఉంది కాదే బాబు అంటే వాడు ఫోన్స్ వచ్చాడు. ఇలాంటి సిచ్యువేషన్. సో భూ సంబంధిత లాస్ అవ్వడం, భూ సంబంధిత ఇబ్బందులు ఫేస్ చేయడం, భూ సంబంధిత కానీ భూమి కొనడము, అమ్మడము, మోసపోవడాలు, ఆన్లైన్ ట్రేడింగ్ కానీ, భార్యకు తెలియకుండా భర్త డబ్బులను మొత్తం పోగొట్టుకోవడం కానీ ఆన్లైన్లో ట్రేడింగ్లో, అదేవిధంగా భర్తకు తెలియకుండా భార్య చీటీలు నడిపి ఎంతో ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి దాఖలాలు కావచ్చును, అతి కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులను ఫేస్ చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలే మీ భవిష్యత్తు విజయాలకు పునాది అవుతాయి అనేటువంటి విషయాలను ఈ యొక్క వృశ్చిక రాశి వారు మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు ఒక ట్యాగ్ లైన్ ఇస్తున్నా నేను. నిన్ను ఎవరైతే కూల్చాలి అని చూసినా, లేదా నిన్ను కూల్చాలి అనేంత కష్టం ఏదైతే ఉందో నిన్ను మరింత బలంగా చేస్తుంది. ఇది గమనించుకోండి. ఇది ఒకటి ఉంటే కదా, అదే సినిమాలో మన పుష్ప సినిమాలో పాట ఉంటుంది, అట్లా ఉంటుంది. నన్ను భూమిలో పాతై మొక్కల పైకి వస్తాను, ఇలాంటి విధంగా వీరి యొక్క ధైర్యమే వీరికి అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఇందాక ఈ వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్పుకున్నాం. గడిచిన 2021 ఆగస్టు 22, 23 అంతా కూడా బ్యాడ్ ఈవెంట్సే. 2024లో కొంతమేర పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి ఉంది. 2025లో మళ్ళీ చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు. ఇప్పటికీ కూడా ఏదో ఒక అవకాశం కానీ, లేదా ఏదో ఒక్క పరిస్థితి అనేటువంటి విధంగా కానీ మీరు అనుకుంటున్నారు లేదా కోరుకుంటున్నారు. ఏదో ఒక చిన్న పని అయితే బాగుండు, లేదా ఈ పని జరిగితే బాగుండు, లేదా ఒక చిన్న అవకాశం, ఒకటే అవకాశం, ఖడ్గం సినిమాలో రవితేజ్ అనే విధంగా ఒక ఛాన్స్ మీకు వస్తే బాగుండు అని అనుకునేటువంటి ఆలోచనలలో భాగంగా తప్పకుండా మీకు వస్తుంది. మీకు ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా మీకు నాగలింగ పుష్పము అనేటువంటిది ఇది ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మరి ఆ పుష్పాలను చాలా అరుదుగా దొరుకుతాయి. నాగుంపాము ఆధారంగా ఉంటాయి, ఇట్లా సర్పపడిగ ఆకారంగా.
సో ఆ పుష్పాలను మీరు కనుక తెచ్చి పెడితే, అంటే లైక్ తెచ్చుకొని ఇంట్లో సమర్పించినా కూడా, దీనినే శివలింగ పుష్పాలు అంటారు. ఈ శివలింగ పుష్పాలను ఖచ్చితంగా ఈశ్వరుడికి సమర్పించిన, అమ్మవారికి సమర్పించిన, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించినా కూడా, సమర్పిస్తూ ఉన్న ఎడల మీ జీవితంలో రక్షణ, ఆధ్యాత్మిక శక్తి పెరగడమే కాకుండా మీకు లక్కీ డేట్స్, అంటే లక్కీ రోజులు అనేటువంటివి ప్రారంభమవుతాయి. అదేవిధంగా నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 9, నెంబర్ 7 మీకు లక్కీ డేట్స్, ఇవి లక్కీ అని చెప్పడం జరుగుతున్నది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మంగళవారం అదృష్టవంతమైనటువంటి రోజు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. శివలింగం పుష్పాలు, నాగలింగం పుష్పాలు అదృష్టము. ఎర్ర కందులను దానంగా చేయాలి. ఇందాక చెప్తూ ఉన్న అప్పుల బాధ విముక్తి పొందాలి అంటే ఒక 18 మంగళవారాలు, ప్రతి మంగళవారము కూడా మీరు ఎరుపు రంగులో ఉండేటువంటి కందులను దానంగా ఇవ్వాలి. ఎంతెంత ఇవ్వాలి? 180 గ్రాములు, 100 గ్రాములు, 150 గ్రాములు అంటారు కదా, అట్లా 180 గ్రాములను లెక్క చేసి మరి 180 గ్రాములు, అదేవిధంగా ఒక 180 రూపాయలు పెట్టి దానంగా, లేదా 18 రూపాయలు, అక్కడ మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు దానంగా ఇవ్వడం ద్వారా అప్పులు అనేటువంటివి తొందరగా మీకు నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి తప్పకుండా కూడా మంగళవారం ఎర్ర కందులు దానంతో పాటుగా ఒక చివరి రోజు ఒక ధోతి కానీ, అదేవిధంగా ఒక ఎరుపు రంగులో ఉండేటువంటి కర్చీఫ్ కానీ దానంగా ఇవ్వండి. ఎరుపు రంగులో ఉండేటువంటి ఒక బాక్స్ కానీ, ఎవరైనా ఏమైనా డబ్బులు దాచుకునే విధంగా ఒక బాక్స్ ఉంటుంది, పెట్టే, అదైనా దానంగా ఇవ్వండి. గల్లగురి అంటారు. ఇది దానంగా ఇవ్వండి. తప్పకుండా మీ జీవితంలో ఎనలేని మార్పు వస్తుంది. ఏదేమైనా కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకోండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆల్ ద బెస్ట్.